రైతులను తాను మోసం చేయలేదని పత్తి వ్యాపారి నేరెళ్ల వెంకట హరిప్రసాదరావు స్పష్టం చేశారు. జేపీ కార్పొరేషన్ సంస్థ పేరుతో మున్నంగి జోజప్ప ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పారిపోయాడని చెప్పారు. అయితే మున్నంగి జోజప్ప తన మిల్లులో జాబ్ వర్క్ చేసేవాడని, అతని వద్ద గ్రేడింగ్ చేసిన పత్తి గింజలు దూదిని కొనుగోలు చేసి చెక్ రూపంలో పేమెంట్ చేయడం జరిగిందన్నారు. మున్నంగి జోజప్ప డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు తన వెంట పడుతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పలు పోలీస్ స్టేషన్లో రైతులు తన మీద కేసులు పెట్టారని, దీనిపై కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ, సిఐ వీరస్వామి గంతో తనను బెదిరించి బలవంతంగా 80 లక్షల రూపాయలకు చెక్కులు నోట్లు రాయించి తాళ్ల చెరువుకు చెందిన సుధాకర్ రెడ్డికి ఇచ్చారని తెలిపారు. ఈ దౌర్జన్యంపై నరసరావుపేట ఎస్పీకి డీఎస్పీ, సిఐపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయినా తనకు చెక్కులు నోట్లు తిరిగి ఇవ్వలేదని చెప్పారు. ఈ క్రమంలో శనివారం గుంటూరులోని చంద్రమౌళి నగర్ 6వ లైన్లో తాను నివాసం ఉంటున్న ఇంటి వద్ద రైతుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు ధర్నా చేశారని చెప్పారు. దీంతో తన ప్రతిష్ట దెబ్బతిందని సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. రైతులకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన డబ్బులు చెల్లించారని, తనను వేధిస్తున్నారని ఎస్పీ సతీష్ కుమార్ కు మొరపెట్టుకున్నారు. అసలు ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించి తనకు రక్షణ కల్పించారని ఎస్పీని నేరెళ్ల వెంకట హరిప్రసాదరావు వేడుకున్నారు. నేను 1984 నుంచి కాటన్ వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు వరకు నాకు ఏ పోలీస్ స్టేషన్లో ఒక 2022 సంవత్సరం తప్ప ఇంతవరకు నేను ఏ పోలీస్ స్టేషన్ కూడా తెలియదు నాకు. కానీ 2022 సంవత్సరంలో జాబ్ వర్క్ చేసుకున్నాడు మున్నంగి జోజప్ప జేపీ కార్పొరేషన్ పేరుతోటి. నాకు రైతులకి ఎలాంటి సంబంధం లేదు, కానీ నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను బెదిరిస్తున్నారు. సౌత్ డిఎస్పీ దగ్గరికి పత్తిపాటి స్టేషన్లో కేసు పెట్టగా ఎల్లగా సౌత్ డిఎస్పీ గారికి రికార్డు ఇచ్చాను. తర్వాత ఫిరంగపురంలో పెట్టారు, ఫిరంగపురంలో ఇచ్చి వచ్చాను. మేడిగుంట స్టేషన్లో పెట్టారు, మేడిగుంట స్టేషన్లో రికార్డు ఇచ్చి వచ్చాను. తర్వాత సత్తెనపల్లి అచ్చంపేట స్టేషన్లో కేసు పెట్టారు. తర్వాత సత్తెనపల్లి డిఎస్పీ అయిన ఆదినారాయణ గారు, సిఐ వీరాస్వామి గారు ఇద్దరు కలిసి నన్ను బెదిరించి నా పైన బూతులతో మాట్లాడి గన్ను పెట్టి, నువ్వు రైతులకి డబ్బులు ఇవ్వాలి, నాకు సంబంధం లేదు, ఏంది నువ్వు చెక్కు రాసి డమ్మీ నోట్లు రాయాల్సిందని చెప్పి బెదిరించి నన్ను చేత రాపించారు. నేను ఆ టైంలో అమ్మవారి గుడికి ఉత్సవ కమిటీ చైర్మన్గా నన్ను వేయటం వలన నేను ఎక్కడ కంప్లైంట్ చేయలేకపోయాను. తర్వాత నరసరావుపేట ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా జరిగిందని చెప్పాను. ఆయన ఎస్పీ గారు ఆదినారాయణ గారిని, సిఐ వీరాస్వామిని పిలిపించి ఆయన చెక్కుల నోట్లు ఇవ్వమని చెప్పగా స్టేషన్ చుట్టూ కాలయాపన చేయొచ్చు, నాకు చెక్కుల నోట్లు ఇవ్వకుండా తాళ్ల చెరువు సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చి వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. గత నెలలో తాళ్ల చెరువు అచ్చంపేట సిఐ గారు నన్ను పిలిపించగా నేను రికార్డు తెచ్చిస్తానని చెప్పాను. తర్వాత రికార్డు పంపించాను ఆయనకి. అయినా కూడా నన్ను బెదిరించి పోలీస్ స్టేషన్ చుట్టూ గత సంవత్సరం నుంచి తిప్పొచ్చు. నేను వ్యాపారం చేయలేక కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది, బ్యాంకులకు లోన్లు కట్టలేక. కానీ నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. నాకు మున్నంగా జోజప్ప అనేవాడు 4 సంవత్సరాల నుంచి నా మిల్లులో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, జాబ్ వర్క్. కానీ వాళ్ళు నా దగ్గర పేమెంట్ మొత్తం తీసుకున్నారు. చెక్కు రూపంలోనే డబ్బులు ఇచ్చాను. నన్ను పత్తి గింజలు దూది అనేక రకాల జోజప్ప నేను కలిసి వ్యాపారం చేయలేదు. ఆయన జేపీ కార్పొరేషన్ పరంపరతో ఆయన తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకుంటే ఆయన దగ్గర నుంచి నేను పత్తి కానీ దూది కానీ గింజలు కానీ కొనుగోలు చేసి ఆయనకి చెక్కు రూపంలో పేమెంట్ ఇచ్చాను. ఎక్కడా అవతలేవు. కానీ రైతులకి అతను డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేశాడు. కానీ రైతులు నా ఎమ్మడబడి మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి సత్తెనపల్లి డిఎస్పీ గారికి అన్ని స్టేషన్లో కేసులు పెట్టించి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు.